వివక్ష అనేది నా మీద ఒకటి చూపించాలి అంటే అది నా వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటది. నా వ్యక్తిత్వం గనక నీ కాల్మొక్త బానిసననేట్టుగా ఉందనుకో, వాడు వివక్ష చూపించగలుగుతాడు. నేను గనక ఏంట్రా నీ గొప్పతనం నాకంటే అనేటట్టు బిహేవ్ చేశాననుకో, వాడు వివక్ష చూపించలేడు. మనం మాట్లాడే మాట గాని, మనం బిహేవ్ చేసే విధానం గాని, మనం ఇచ్చుకునే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద అవతల వ్యక్తి మనకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది డిపెండ్ అయి ఉంటది. ఓకే. వివక్ష చూపించలేడు. నేను అవును నేను చిన్నోడిని, నా బతుకింతే, నేను తక్కువాడిని, వాడెవడో నా మీద జాలి చూపించాలి, వాడు చాలా పెద్దోడు అనేటట్టు బిహేవ్ చేస్తే వాడి మీద వివక్ష అనేది సాధ్యమవుతది. నాకు తినడానికి తిండి లేకపోయినా సరే, నాకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అనుకో, అవతల వ్యక్తి మనకు రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఓకే. వివక్ష అనేది అది ఒక పెద్ద భూత పదం. వివక్ష చూపించడు. హ్మ్. మీరు చూడండి, కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు తక్కువ కులమే కావచ్చు, కొంతమంది ఉంటారు. వాళ్ళతో సంబంధం కలుపుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటది. హ్మ్. అలా అది మనిషిలో ఉంటది. అది ఇన్‌బిల్ట్ గా వస్తది. ఆ రోషం అనేది ఒకటి వస్తది. అది ఉన్నప్పుడు ఎవడు వివక్ష చూపించలేడు. నా మీద చూద్దాం వివక్ష. నీకు పాసిబుల్ కాదు. అలా ఏంటంటే నీ కాలు మోపుతా అనేటట్టు ఉన్నారనుకో, వాడి మీద వివక్ష సాధ్యమవుతది. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నావు. ఆ హుందాతనం ఎక్కడ నీకు అని అడుగుతాను నేను. ఆ డిగ్నిటీ ఎక్కడ నీకు? అవును. అది రావాలి. ఆ డిగ్నిటీ యేసుప్రభుని నమ్ముకున్నాను అంటే డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ కాదు, అది ఇన్‌బిల్ట్ గా వచ్చేస్తది యేసుప్రభుని నమ్ముకుంటే. ఇప్పటికీ మీరు డిగ్నిటీ మెయింటైన్ చేయట్లేదంటే నీకు అది లేదు అంటే, నేను గొప్ప అనే ఫీలింగ్ నీకు రాలేదు అంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకోలేదు. ఇప్పుడు అవునవును. యేసు ప్రభు ఒక్కడే సమాజం అందరి చేత తిరస్కరించబడుతున్నాడు. అలాంటి యేసుప్రభు దగ్గరికి నీకోదేమో అనేటువంటి పరిసయుడు రాత్రిపూట వచ్చాడు ఒక్కడే సింగిల్ గా. ఏమని వచ్చాడు? హ్మ్. బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న కార్యములు ఎవడు చేయలేడు అన్నాడు. అంటే యేసు ప్రభు ఈ చేస్తున్నటువంటి కార్యాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తి రాకుండా ఉండలేకపోయాడు. ఈవెన్ మీరు హ్మ్. చూస్తే శాస్త్రులు గాని పరిసయులు గాని ప్రతి సీన్ లో వాళ్ళు కనపడతారు యేసు ఎదురుగా. ఈవెన్ యేసు అవును. వ్యతిరేకించడానికి కూడా రావాల్సింది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ వచ్చి వాళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు. ఈవెన్ వ్యతిరేకించే వాళ్ళు కూడా అక్కడికి రావాల్సిన ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆయన్ని ఇగ్నోర్ చేసే పర్సన్ కాదు ఆయన. హ్మ్. వదిలిపెట్టేదాని పర్సన్ కాదు ఆయన. అది ఆయన వ్యక్తిత్వం. వాళ్ళ శాస్త్రులాగా పరిచయలాగా కాకుండా అధికారం కలిగిన వాని వలె ఆయన మాట్లాడుతున్నాడు, పని చేస్తున్నాడు. ప్రతి దాంట్లో ఒక అథారిటీ, ఆయన సిగ్నేచర్ కనపడుతుంది. సో ఆయన ఇగ్నోర్ చేయలేరు. ఈవెన్ ఆయన చనిపోయిన హ్మ్. తర్వాత సమాధికి కూడా కాపలా పెట్టమని అడుక్కున్నారు అంటే, ఆయన్ని ఇగ్నోర్ చేసే పర్సన్ కాదు. ఆయన ఇచ్చిన ఏ స్టేట్మెంట్ వాళ్ళు ఇగ్నోర్ చేయలేరు. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటది. హ్మ్. ఈ రోజు అవునండి. మా మీద వివక్ష చూపెడుతున్నారు అంటే నిజంగా నేను సారీ ఫీల్ అవుతున్నా. ఆ మాట తప్పు. ఎవ్వడు నీ మీద హ్మ్. వివక్ష చూపించలేడు. పాసిబుల్ అవ్వదు. సాధ్యం కాదు. అదొక నేచర్. అదొక మన విధానం, వైఖరి. మన వైఖరిలో ఉంటది. మనం పెద్ద, చిన్న అన్నది. మన డబ్బు మీద ఆధారపడు, మన బట్ట మీద ఆధారపడి ఉండదది. నువ్వు యేసుని నమ్ముకున్నావు అంటే నీకు ఈ లోకంతో పని లేదు. అవును. మరి లోకం దగ్గర నుంచి నువ్వేమి ఎక్స్‌పెక్ట్ చేయకపోతే నీ డిగ్నిటీ ఎక్కడ? అది ఉండాలి కదా! ఎప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి లోబడతాడు. ఎ ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను. ఆ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేను. ఆ వ్యక్తి దయాదాక్షిణ్యాల మీద నేను ఆధారపడి ఉన్నాను అనేది గనక నీ మనసులో ఉంటే నువ్వు ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తికి లోబడతావు. ఆ వ్యక్తి ఏమన్నా పడతావు. వివక్ష చూపించడానికి సాధ్యమవుతది. అలా కాకుండా నేను బ్రతకగలను అని నీకు ఓన్‌గా కాన్ఫిడెన్స్ వచ్చిందనుకో, అవతల వ్యక్తి నీ మీద డిపెండ్ అవుతాడు. అవును. ఇప్పుడు మీరు ఎలాగైనా చూడండి, హ్మ్. సమాజంలో మీరు చూడండి. ఎవరైతే వివక్షకు గురయ్యారు అని అంటున్నారో, వాళ్ళు ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. చాలా స్ట్రాంగ్ ఉంటారాళ్ళు. ఇప్పుడు అంటాను. ఎస్సీ ఉన్నారు గదా! ఎస్సీ అని ఎవరైతే వివక్ష చూపించబడింది వీళ్ళకి అని అంటారు గదా! మాల కులం అనేది ఎలా వచ్చిందంటే వాళ్ళు మల్ల యోధులు అంటారు గతంలో. ఓకే. మల్ల యోధులు అంటే ఏంటి? చేతులు పట్టుకొని ముష్టి యుద్ధం చేసేటువంటి మల్ల యోధులు ఉంటారే, చాలా స్ట్రెంత్ ఎక్కువ వాళ్ళకి. చాలా బలం ఎక్కువ. మల్ల యోధులు అనే దగ్గర నుంచి మాల అనేది వచ్చింది. వీళ్ళు మల్ల యోధులుగా ఉన్నారు ఒకప్పుడు. కుస్తీలు బట్టి పహిల్వాన్ లాగా ఉండేవాళ్ళు. సో హ్మ్. వీళ్ళు ఇంత బాడీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. మీరు చూడండి, ఎస్సీ కులస్తులు బాడీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంటారాళ్ళు. బలంగా ఉంటారు. చాలా ఉంటారు. మరి అలాంటప్పుడు నీతో వాడికి కదా అవసరం. వాడితో నీకేం అవసరం లేదే. అవును. నీతో వాడికి కదా అవసరం. వాడితో నీకు కాదు కదా! అవును. కాకపోతే ఏంటంటే ఒక మానసికంగా ఒక ట్రాప్ వేశారు. నువ్వు చిన్న అనేటప్పటికి అవును చిన్నే అనుకుంటున్నాం. నా చిన్నతనంలో మా నాన్న నాకు ఒక మాట చెప్పేవాడు నాకు. ఆ తర్వాత ఇప్పుడు మోటివేషన్ స్టోరీస్ చెప్తున్నారు. మరి మా నాన్న చెప్పేవాడు నాకు. అదేంటంటే ఒక ఏనుగు పిల్ల పుట్టినప్పుడు ఒక వ్యక్తి ఏనుగు పిల్ల పుట్టగానే వాడు దాని తల్లి దగ్గర నుంచి ఆ ఏనుగు పిల్లని ఇలా ఎత్తుకొని వెళ్లి అక్కడ పక్కన పెట్టేవాడంట. పక్కన పెట్టి దానికి చిన్న
తాడు కట్టేసేవాడు అంటే అది అక్కడే ఉండేది, చిన్న పుల్ల కట్టేస్తే అలాగే ఉండదు. వాడు పెద్ద అయినా కూడా దాన్ని, అంటే కొంచెం పెద్ద వయసు వచ్చినా సరే ఇలా ఎత్తుకొని వెళ్ళి పక్కన పెడుతున్నాడు దాన్ని. అది కూడా వాడు ఇలా ఎత్తుకొని అది కూడా లోపడుతుందంట, ఆ పుల్ల కట్టేస్తే అలాగే ఉంది. ఏదో పేరు చెప్పాడు, అది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇంకా దాన్ని చిన్నపిల్లలాగే చూస్తున్నాడు కాబట్టి ఎత్తగలుగుతున్నాడు. అది ఇంకా వాడు చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటూ ఉన్నప్పుడు ఇలా ఉంది కదా, అలా ఉంది కాబట్టి ఆ మెంటాలిటీలో నేను పిల్లననే మెంటాలిటీ ఉంది కాబట్టి ఇంకా అది అలాగే ఉండిపోయింది. ఆ చిన్న కర్రకి వాడు తాడుతో కట్టేస్తే ఇంకా అది తెంపట్లేదు, ఎందుకంటే చిన్నపిల్ల మెంటాలిటీనే ఉంది ఇంకా దాంట్లో. వయసు పెరిగింది కానీ అప్పుడు తెంచుకోలేకపోయింది కదా, ఇప్పుడు కూడా తెగదనుకుంటుంది, అది ఎప్పుడు ట్రై చేయలే. సో మీరు చిన్న 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 అంటూ ఉంటే మనం కూడా అవును మేము చిన్న వాళ్ళమే అని ఫిక్స్ అయిపోయాం. వాడేంటంటే ఏ టాలెంట్ లేకపోయినా సరే వాడు నేను పెద్ద పెద్ద అనుకున్నాడు కాబట్టి వాడు పెద్దగానే ఉన్నాడు. ఇది మారలేదు, ఇది అలాగే ఉండిపోయింది ఇద్దరికి. కాదు, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా, వాడు మనుషులు ఎదుటి కాదు రాజులు ఎదుటి నిలవబడతాడు అంటాడు సామెతల గ్రంథంలో. తన పనిలో నిపుణత కలిగిన వాడు, ఏ ఫీల్డ్ అయినా తీసుకో, నీ ఇష్టం ఏ ఫీల్డ్ అయినా తీసుకో, ఏ ఫీల్డ్ అయినా తీసుకో, బాత్రూమ్ గడిగే ఫీల్డ్ అయినా తీసుకో, తన పనిలో వాడు ముద్ర సిగ్నేచర్ పడితే గనక వాడు టాప్ లో ఉంటాడు. ఎప్పుడు కూడా వాడి కింద ఉంటాడు, వాడు డిమాండ్ చేస్తాడు. ఉదాహరణకి ఈవెన్ చెప్పులు కుట్టే పని అనుకో, వాడు చెప్పులు కుట్టేటువంటి పని చేస్తున్నాడు. ఈ చెప్పులు అన్నవి వీడు అమ్ముకోవాలన్నా వాడు కొనుక్కోవాలన్నా? కొనుక్కోవాలి. అంటే నీ దగ్గర చెప్పులు ఉన్నాయి, మంచి చెప్పులు తయారు చేస్తాను, నువ్వు అమ్ముకోవాల్సిన అక్కర్లే, వాడు నీ దగ్గరకు వచ్చి అడగాలి, నాకు చెప్పులు కుడతావా అని అడగాలి. అప్పుడు నువ్వు నాకు కుదరదు అని చెప్పొచ్చు, లేకపోతే ఇంత అవుతుంది డిమాండ్ చేయొచ్చు. నీ దగ్గర ఉన్నది వాడు కుట్టుకోలేడు, వాడు చేసుకోలేడు. అంటే పచ్చిగా మాట్లాడితే, నేను చెప్తున్నాను పచ్చిగా మాట్లాడితే అది వాడికి అవసరం, నీకేం అవసరం లేదు. నువ్వు పెట్టిన రేటే వాడు కొనుక్కోవాలి, ఎందుకంటే వాడి చేతి కాదు అది. అది తక్కువేం కాదు, అది తక్కువైన పని ఏం కాదు, అది నీ దగ్గర ఉండే టాలెంట్, అది వాడు చేయలేడు దాన్ని. సో అలాంటప్పుడు నీ ఏమంటారు ఆ డిగ్నిటీ ఎక్కడ? ఆ డిగ్నిటీ ఎక్కడ? మీరు అమెరికాకు వెళ్ళండి, అమెరికాలో అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చి పని చేస్తారు, వాళ్ళు కటింగ్ చేస్తారు కానీ మంగళోళ్ళు కాదు, వాళ్ళు చెప్పులు చేస్తారు కానీ మాదిగోళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు బట్టలు తూతారు, వాళ్ళు ఏమి చాకలోళ్ళు కాదు. అలా వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళ కులం ఉండదు, అందులో డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేస్తారు, మొరటుగా ఉండరు. అది ఒక ప్రొఫెషన్ అనుకుంటారు, వాళ్ళు ప్రొఫెషన్ అనుకుంటారు దాన్ని. అది ఎందుకు లేకుండా పోయింది ఇక్కడ అని అడుగుతున్నాను నేను. వివక్ష అనేది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటది. నేను నా బతుకింతే, నేను ఇంతే అని అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. నీకంటే నేను తక్కువ కాదు, ఏంటో నీ గొప్పతనం అనేటట్టు నువ్వు బిహేవ్ చేసి చూడు, నీ మీద వివక్ష అనేది జరగదు. ఒకప్పుడు చదువు లేదు అందరికి, కాబట్టి నీ మీద వివక్ష సాధ్యమైందేమో. ఇప్పుడు చదువు ఉంది, చదువుకు మించిన ఆయుధం ఇంకేంటి? చదువుకు మించిన ఆయుధం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎంత రిజర్వేషన్ పీకేసినా చదువును పీకేయగలుగుతారా? జ్ఞానాన్ని తీసేయలేరు. నువ్వు 5వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకో, 6వ తరగతిలో హై స్కూల్ నీ ఇంటికి వస్తుంది, మా స్కూల్లో చేరని, అవునా? నీ చేతిలో ఉంది కదా, నువ్వు చదవచ్చు కదా. హై స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకో, కాలేజీ నీ ఇంటికి వస్తుంది, నా కాలేజీలో వచ్చారని. కాలేజీలో మంచి మార్కులు తెచ్చుకో, కంపెనీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, నా కంపెనీలో పనిచేయాలి. నీకెందుకు రిజర్వేషన్ అంటున్నా?